121వ కీర్తన మొదటి వచనము నుండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చు? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇశ్రాయేలీలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితములో భూమి మీద ఎక్కడ ఉండినను వారు సంవత్సరానికి 3 మారులు యెరూషలేములో ఉన్న దేవాలయములో కనబడాలి. అందుకని 120 కీర్తన నుండి ప్రారంభంలో పైన యాత్రా కీర్తన అని ఉంటుంది. వారు దినాలలో మరి విమానాలు, రాకెట్లు, బైకులు, రైళ్ళు లేవు గనుక వారు మరి గాడిదల మీద ప్రయాణము చేయుచు వెళ్ళాలి. అందుకని మార్గ మధ్యములో అడవి దొంగలు, బందిపోటు దొంగలు, దారి దొంగలు ఎందరో కాచుకొని ఉండేవారు. అందుకని ఆ యొక్క దొంగల బారి నుండి తప్పింపబడాలని, రెండవది వారు దేవుడు చేసిన మేళ్లను వారు జ్ఞాపకము చేసుకుంటూ వారు వెళ్ళేవారు. అందుకని ఏమంటున్నాడు భక్తుడు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమిని ఆకాశములను, ఎవరో కాదు, ఆయన సృష్టికర్త. ఆయన వలనే నాకు సహాయము కలుగుతుంది. ఆయన మన సహాయకుడు. ఆయన మన సహాయకుడు. ఇశ్రాయేలీలను గురించి మోషే గారు ప్రభును పరిచయం చేస్తూ ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనము. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యము, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది!
అని అంటూ యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనములో అబ్రహామునకు ప్రత్యక్షమై దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము అనే మాట మనం చూస్తాం. పూర్వపు దినాలలో మనుష్యులు శత్రువులను జయించాలంటే యుద్ధ వీరుడు ఒకటి ఖడ్గము చేత ఉంచుకుంటాడు, 2 డాలు. శత్రువు బాణాలేసినప్పుడు ఆ డాల్ని ఏం చేస్తాడు? ఈ యొక్క యోధుడు తనకి ముందర పెట్టుకుంటాడు. శత్రువు వేసే ఆ యొక్క ఈటె గాని కత్తి గాని ఈ మనిషినికి తగలదు. ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, నేను నీకు కేడము. నీ జీవితములో ఎన్ని పరిస్థితులు వచ్చినా, అపాయకరమైన సమయాలు ఎన్ని వచ్చినా, ప్రమాదముతో కూడిన సమస్యలు ఎన్ని వచ్చినా అవి నీకు తగలవు అంటున్నాడు. నేను నీకు కేడము కనుక అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము. మోషే అంటున్నాడు, యెహోవా నీకు కేడముగా ఉన్నాడు. తన ప్రజల ముందర ఆయన ఉన్నాడు. కనుక విశ్వాసి జీవితములో ఏ పరిస్థితులలో కూడా విశ్వాసి ఆందోళన నక్కరలేదు. అందుకే అంటున్నాడు, ఎవరెవరు వలనో కాదు నాకు సహాయము, యెహోవా వలననే. ఏమంట? దేవుని వలననే, యేసుక్రీస్తు వలననే నాకు సహాయము. ఎవరెవరో కాదు, ఆయన అద్భుతమైన విజయం ఇచ్చే దేవుడు. కనుక నేను లోక సంబంధమైన కొండల తట్టు కాదు, భూమి ఆకాశములు కలగజేసిన యెహోవా వలనే నాకు సహాయం. విశ్వాసం ఏం చెప్పాలి? దేవుని వలన నాకు సహాయము. అందుకే పౌలు గారు అన్నారు కదా, నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 22వ వచనం. ఈరోజు సజీవంగా నిలిచి ఉన్నాను అంటే అది దేవుని కృప. 26వ అధ్యాయం 22వ వచనం. అయినాను నేను దేవుని వలనైనా, ఎవరెవరి వలన కాదు, నేను దేవుని వలనైనా సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. నేను నిలిచి ఉన్నానంటే, నేను బ్రతికి బట్ట కడుతున్నాను అంటే, నేను బ్రతికి జీవిస్తున్నానంటే, ఈ లోకం దౌర్జన్య పరులు, భయంకరమైన క్రూరులున్న భ్రష్టలోకం ఇది. కలకత్తాలో
ఒక వైద్యురాలు కళ్ళల్లో గాజు వడకలు కుచ్చి పెట్టేశారు, చంపేశారు. దుర్మార్గులు అంతమందించారు. కానీ వారి చేష్టలే వారిని పట్టుకున్నారు పోలీసులు. అయిపోయిందిలే, మేము చిక్కములే అని అనుకున్నారు క్రూరులు. వారి పద్ధతులే వారిని పట్టించేసి, ఉత్తరప్రదేశ్లో ఒకడు 9 మంది మహిళలను టార్గెట్ చేసి చంపేశాడు. ఉదయం పూట టీ తాగుతూ, నేను ఇంతమంది చెబుతున్నాను, నన్నెవడు పట్టుకుంటాడు అని అంటూ ఉంటే ఒకడు వీడియో తీసి పోలీసులకు ముఖ కవళికలు చెప్పారట. ఈ రంగులో ఉంటాడు, ఇట్లుంటాడు. పట్టేశాడు. కనుక మన పనులలో, ప్రయత్నములలో, డ్యూటీలలో, ప్రయాణములలో దేవుడు తన కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలో చేరుస్తూ ఉన్నాడంటే మన గొప్పతనము కాదు, దేవుని కృప. విశ్వాసి ఎప్పుడు ఏం చెప్పాలంటే ఇది దేవుని కృప. పౌలు గారు అంటున్నారు, నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. ఇది నా గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 40 ఏళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఆయన నన్ను సజీవునిగా, సజీవురాలుగా ఆయన నన్ను కాపాడి ఉన్నాడు. ఎప్పుడైనా తలంచుకుంటున్నావా దేవుని మేళ్లను? ప్రభు దినము, ప్రభునికే ప్రాధాన్యత ఇవ్వాలని మనకు బాగా తెలుసు. ఆ రోజు ఏ పనులు పెట్టుకోకూడదని మనకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. లోకస్తుల మాదిరి ఆదివారమే శుభకార్యాలు, ఆదివారమే పెళ్లి కార్యాలు, ఆదివారమే పెళ్లిళ్ళు ఏర్పాటు చేస్తున్నారు పాస్టర్లు. సరే, ఈ మధ్య ఒకరు వచ్చి, మా అమ్మాయిది పెళ్లి కార్డు ఇస్తున్నాను, ఆదివారం 11 గంటలకు పెళ్లి మామ రా అంటుంది. ఏమమ్మా నువ్వు విశ్వాసమేనా? నువ్వు విశ్వాసమేనా? ఆదివారము దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని గణపరచకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకొని ఆయనను జ్ఞాపకం చేసుకునకుండా లోక సంబంధమైన విషయాలలో సంతోషిస్తున్నావు అంటే నువ్వు విశ్వాసమేనా అంటే, నేను కాదు మామ, పాస్టర్ గారే పెట్టినారు మామ అంటుంది. పెళ్లి దినం ఎవరు పెట్టారట? అసలు వాడు పాస్టరేనా? కాసింత లేఖనాలు ఎరిగినవాడు ఆదివారము ఏ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడు. సరే, ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే నోవాహు కాలంలో ఉన్నట్టుగా ఉన్నారు.
నారును నాటుచు, పెళ్ళికిచ్చుచు, పెళ్ళికి ఇయ్యబడుచు, తినుచు, త్రాగుచు. సరే, ఒక్క ఆదివారం ఏమైతుందిలే, ఒక్క ప్రభుదినం ఏమైపోతుందిలే. యోహానంకులు రక్షింపబడిన దినము మొదలుకొని ఆయన ప్రభు యొద్దకు చేర్చబడే వరకు ఒక్క ఆదివారం మిస్ కాలేదండి. ఒక ఆదివారం అయినా నేను ఎక్కడే కానీ మిస్ కాలేదన్నాడు. ఆదివారం దేవునికి ప్రాధాన్యత, బంధువులకు కాదు, లోక సంబంధమైన కార్యాలకు కాదు. ఎందుకంటే నీలో ఆంతర్య పురుషుడు కృషించిపోయి శరీరము విజృంభించుకొని వస్తూ ఉంది గనక ఇక శరీరము, శరీర ఇచ్ఛలు, శరీర కోరికలు, శరీర సంబంధమైన వాటికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు. ఆత్మ సంబంధి దైవిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తాడు. మనకు బాగా తెలుసు, లేఖనాలు తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, దేవునికి ఇచ్చుటంటే తెలుసు. చూసారా? కానీ చేయి ముడుచుకున్నాం. చూసారా? కొందరు పాస్టర్లు మీరిస్తేనే మేము బతికేది అని చెప్పుకుంటున్నారు. కానీ దేవుడైతే మాకు ఆ స్థాయి పెట్టలేదు. ఏ రోజు కూడా నువ్వుకెందుకు ఇవ్వడం లేదని ఏ రోజు కూడా ప్రశ్న అయ్యింది. నువ్వు దేవుని మీద ప్రేమ ఉంటే దేవునికి ఇచ్చుట వలన నాకు ఆశీర్వాదం అని తెలిస్తే ఒకరు చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఆయనకు ప్రాధాన్యత ఇస్తావు అంతే. కనుక ఇదిగో ఆయనే నా సహాయకుడు, ఆయన సహాయం చేయు దేవుడు. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 8వ వచనం. అలాగూ పోవలనని పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువులను నీ ఎదుట కూల్చును. నిలబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే, నా వశము కాదు. చాలా మంది నా వశము అంటున్నారు. సరే, ఆ లూకా సువార్తలో ధనవంతుడు నా నా అని 7 సార్లు చెప్పుకున్నాడు. అనుభవించాడా? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరికి ఇస్తావు ఇదంతా? నేను, నాది, నేను లేకపోతే, నేను రాకపోతే, నేను చేయకపోతే, నేను ఇయ్యకపోతే, అదంతా అపవాది యొక్క సంతానం, ఆలోచన. నాకు తెలిసిన ఒక విశ్వాసం ఉన్నాడు, ఇంకా నేను ఎంతైనా ఇవ్వాలి నీకు అంటాడు ఆయన. నేను ఇచ్చేది కొద్దే, ఇంకా నీకు చాలా ఇవ్వాలిరా అంటాడు. ప్రభువుకు నాకు ప్రాధాన్యత కనుక ఆయన సహాయకుడు,
కీర్తన 27:9. కీర్తన 9వ వచనం. 27 కీర్తన 9. నీ ముఖము నాకు దాచకుము, నీ సేవకునికి తోలివేయకుము. దేవా నా సహాయుడవు నీవే. చూసారా దావీదు ఏమంటున్నాడు? నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు దేవా నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను చేరదీయును. నా సహాయము దేవుడే. విశ్వాసి జీవితములో ప్రతి విషయములో, కొండ దారిలో కూడా ఆయన సహాయము చేయు రక్షకుడు, ఆయన సహాయము చేయువాడు. అనాథగా ఉన్న వారికి కూడా ఆయన సహాయం చేస్తాడు. 10వ కీర్తన 14వ వచనం. 10వ కీర్తన 14వ వచనం. నిరాధారులు తమ్మును అప్పగింతురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి కూడా దేవా నీవేనయ్యా సహాయుడవు, ఎవరో కాదయ్యా. కనుక యెహోవా వలనే నాకు సహాయము కలుగుచుంది. నా సహాయము దేవుడే. 68వ కీర్తన 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాన్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. 16వ వచనం. 16వ వచనంలో కూడా లేదా 19వ వచనం. ప్రభు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేసి ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. మరణము తప్పించుట. రామాజీ శ్వేత 2 రోజుల క్రితం 5 నిమిషాలు దాదాపు ఊపిరి కూడా పిలుచుకోలేదు. అంతకు మునిపే యవనస్తుడు థామస్ ప్రభు యొద్దకు చేర్చదు. ఇంట్లో వాళ్ళంతా భయపడిపోయారు. ఇంకా నెల కూడా కాలేదు కదరా, మళ్ళా మా కుమార్తెకి ఏమైందరా, ప్రాణం పోయిందా, భయముతో బిక్కుతో ఆసుపత్రికి వచ్చి
దేవుడు అద్భుతమైన సహాయం చేసి మరలా ఇప్పుడు సజీవురాలుగా తన కుటుంబానికి సేవ చేస్తాడు. ఎందుకు? తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అది మేలు పొందిన వాడు మర్చిపోవచ్చేమో. నీ చేత మేలు పొందినవాడు, నీ చేత మేలు పొందినవారు, యేసుక్రీస్తు నామములో నువ్వు సహాయం చేసావే, ఆ మేలు పొందినవాడు నిన్ను మర్చిపోవచ్చేమో. కానీ ఆయన నామమును బట్టి నువ్వు మేలు చూపావే, ఆయన మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాదు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరింకను పరిశుద్ధులకు ఉపచారము చేయించి ఇంకనూ చేయుచుండుట చేత చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారంట వాళ్ళు. మనమైతే మా చేసి అంటారు, లేదు బా మననే కదా బా పంపించింది, మళ్ళీ అప్పుడు అడుగుతున్నావు బా అని అంటారు. చూశారు? మనమైతే చూశారు, మొన్నే కదా బా, ఇప్పుడైతే ఎక్కడి నుండి వచ్చాది బా అని. కానీ దేవుని పిల్లలు ఇంకనూ చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు దోర్క అనాథ పిల్లలకు గొప్ప సేవ చేసింది. ఎందుకంటే ఎప్పే పట్టణము సముద్రానికి దగ్గర గనక, అప్పుడంతా నాటు పడవలే గనక సముద్రంలోకి వెళ్ళిన వాడు సజీవంగా వస్తాడో రాడో తెలియదు. ఎందుకంటే ఉప్పెనులు ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాయి కనుక చాలామంది చనిపోయేవారు. అక్కడున్న వితంతులను అనాథలను చూసి దోర్క మనస్సు చలించిపోయింది. ఆమె ఏం చేసిందంటే వారందరికీ విధవరాళ్లకు వస్త్రాలు కుట్టి తనకున్న సూది దారము చేత, తనకున్న సూది దారము చేత, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 7వ అధ్యాయమా 9వ అధ్యాయం 9వ అధ్యాయం 41వ వచనం లేదంటే 39. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి, విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలబడి. 41వ వచనం, అతడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులకును విధవరాళ్లను పిలిచి ఆమెను సజీవరాలుగా వారిని అయ్యా. అసలుకయ్యా ఈ మెసేజ్ అయ్యా ఎంత చక్కగా నైపుణ్యత గుర్తుందో అయ్యా. ఈ అమ్మాయి భర్త లేకపోతే ఈమెకెంతో సాయం చేసిందయ్యా. ఇదిగో వీడు తల్లిదండ్రులు గొల్లిపోతే అక్కడే చేర్చుకుందయ్యా. ఆమె చేసిన క్రియలే ఆమెను ప్రశంసించి
ఆమెను మరలా ఆయువునిచ్చాడు దేవుడు, ఆయుష్నిచ్చాడు దేవుడు, సజీవురాలుగా అప్పగించాడు. శ్వేత జీవితములకు దేవుడు అద్భుతమైన కానీ ఆరాధనకు రాలే. ఈరోజు ఆరాధనకు రాలే. ఆరాధన ముఖ్యం, దేవుని సన్నిధి ముఖ్యం. ఆహారాలు లేనిది ఎప్పుడూ ఉంటాయి. ఆహారాలు ఎప్పుడు ఉంటాయా? ఆ రోజు ఒక ఆదివారమే దొరుకుతాయా? ఊరికి ఆర్డర్ ఇచ్చే చాలు నీ ఇంటి గుమ్మానికి వస్తాయి. హైదరాబాద్ చెప్స్ యాడుంది, గుత్తిలో ఉంది. ఆర్డర్ ఇచ్చి వాడు బస్సుకు పంపిస్తాడు. చాలు బస్సుకు పంపించాను తీసుకోండి అంటాడు. సరే, తిండిగాకు ప్రాముఖ్యత, ప్రభు సన్నిధి ప్రాముఖ్యం. ఆయన సన్నిధిలో కూర్చోవాలి. పుట్లూరు శాంతమ్మ గారు వృద్ధురాలు, పాపం మెట్లు ఎక్కడానికి కూడా సహాయం లేకపోయినా ఆ నిచ్చినో ఈ నిచ్చినో పట్టుకొని ముందు వచ్చి కూర్చుంటాం. మన పాట అయినాక, రెండో పాట అయినాక, మూడో పాట అయినాక చూసారా అప్పుడు వస్తాం. ఎందుకు? ఆయన పట్ల నీకు నిజమైన భక్తిభావాలు లేవో అనుకోకుండా సాగిబండ శ్వేతను మన కలెక్టర్ గారు, అమ్మా నీ చేతి పనులను బట్టి నిన్ను ప్రశంసించల్లా, 11 గంటలకల్లా అనంతపురానికి రామ్మా అన్నాడు అనుకో. ఎన్ని గంటలకు పోతుంది ఆమె? నువ్వు చెప్పు పాస్టర్ అమ్మ, ఎన్ని గంటలకు పోతుంది? ఒకరోజు ముందే వాళ్ళ పెదనాయన ఇంట్లో పోయి ఉంటుంది. మార్కు పెదనాయన ఇంట్లో ఉండి చూసారా అప్పుడప్పుడు ఒక మానవ అధికారి పిలిస్తే ఎంత భయభక్తులు కలిగి మనం ముందు ఉంటాము. మరి లోకాధికారి అయిన యేసు ప్రభుకు మనం ఎంత మటుకుంటున్నాము? మన ఆధ్యాత్మిక జీవితము అంతకంతకు ఎదగాలి, అంతకంతకు నీరసించకూడదు. నీరసించిందంటే నువ్వు లోకములో సమానమైపోతావు అంతే. ఇంకా దానికి ఎవడేం చెప్పాల్సిన పని. చేజేతుల నీవే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. జాగ్రత్త. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన అనాథలకు కూడా ఆయన సహాయము చేయు దేవుడు. 146వ కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడు. యెహోవా పరదేశులను విధవరాన్లను ఆదరించువాడు. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 11వ వచనం. అనాథలకు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను. నీ విధవరాన్లు నన్ను ఆశ్రయించు, నేను వారిని సంరక్షించెదను. కనుక కొండ దారిలో కూడా సహాయము చేయువాడు నిత్యం. అనాథలకు సహాయము చేయువాడు నీ దేవుడు. ఆపదలలో ఉన్న వారికి సహాయకుడు ఆయన. 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో
ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆపత్కాలములో. కనుక క్రైస్తవ గృహములో యవన పిల్లలు లేస్తానే మోకాళ్ళుని ప్రార్థించుట అలవర్చుకో. దేవుని వాక్యము ధ్యానించడం అలవర్చుకోవాలి. దేవా, ఈ భ్రష్టమైన లోకములో, ఉన్మాదులున్న ఈ లోకములో, చెడిపోవుచున్న ఈ లోకములో, ఎగతాళి చేయుచున్న ఈ లోకములో, పరిహాసము చేయుచున్న ఈ లోకములో నిన్ను చులకనగా చూసే ఈ లోకములో నేను ఏ విధంగా జీవించాలో నీ కృపను దయచేయి. ఇదిగో డ్యూటీకి వెళ్తున్నా, నా ప్రయాణాన్ని ఆశీర్వదించు. మేము ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నాము, మా కళ్ళ ముందరే 2 యాక్సిడెంట్లు జరిగాయి. శుక్రవారం ఒక మహిళ స్కూటర్ తీసుకొని వస్తూ ఉంది మా బస్సు వెనక నుండి. ఒక కుర్రోడు ఆమెను కొట్టేసి వెళ్ళిపోయి 2 దొల్లులు దొల్లి ఆ మధ్యలో ఉన్న ట్రాక్ను కొట్టుకుంటే సుందరి కన్నీళ్లు పెట్టుకుంటాను. అయ్యో నాన్న, ఒక్కరు కూడా సహాయం చేయకపోయారు కదా నాయన, ఒక్కరు కూడా రాలేకపోయారు కదా నాయన. తర్వాత పామిడి దగ్గర కొత్త బైక్, మరి ఎదురెదురు ఏం జరిగినా ఏమో మాకు తెలియదు. కాడితే వాడు అట్లా 21 సంవత్సరాలు ఉంటాయి. దెబ్బ తగిలిన కుక్క మాదిరి మూలన ములుగుతున్నాడు. కుర్రోడండి, వాడు కూడా 2 మధ్యలోనే పడేసినాడు. చిన్న 21 సంవత్సరాలు కూడా లేదు. కనుక నువ్వు క్షేమంగా వస్తున్నావు అంటే దేవుని ఈ మొబైల్ ఫోన్లు వచ్చినాక దేవుని గురించి, దేవుడిని జీవితంలో చేసిన మేలుల గురించి తలపోసుకొని ప్రార్థించేవారు కూడా లేరు. అన్నమే కంటే ఇట్లా అనడంలోనే పొద్దుపోతుంది. రాత్రి 2 అవుతున్నా, అమ్మ పండుకోమ్మ అన్నా కూడా మధ్యాహ్నం పండుకున్నలే. ఏమంట ఇది మెలకు దేనికి కవర్ చేస్తున్నారు? నేను మధ్యాహ్నం బాగా పండుకున్నలే డాడీ. అవసరమా? కీర్తనలో ఏమన్నాడు భక్తుడు? వ్యర్థమైన వాటిని చూడకుండునట్లు నా కన్నులు. అదే భక్తుడు ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లుగా నా నేత్రాలు. ఒక సందర్భములో వ్యర్థమైన వాటిని చూడకుండునట్లు. అందరికీ ఫోన్లు ఉన్నాయా? మీ అందరికీ టచ్ ఫోన్లు ఉన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి? చేతులు ఎత్తండి అమ్మా. నేనమ్మా మీ ఫోన్లు నాకు ఇవ్వండి అనడంలే. ఉన్నాయి ఫోన్లు. మరి ద బైబిల్ స్టడీ దేవదానం ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు? ఎంతమంది రోజు వింటున్నారు ఆ ప్రసంగం? ఎప్ప పోరు జాలక ఎప్ప బడా యాడ చూసావులయ్యే. జైపాల్ అంకుల్ చూడు ఎంత బాగా చెప్తున్నాడు. ఆ జైపాల్ అంకుల్ నీ కొరకు చేస్తాడా? గంధం దేవతలు నీ కొరకు చేస్తాడా? బా చూడు ఎంత స్వీటు బూటి వేసుకొని ఈయన పిచ్చాయిపోయాడు గడ్డమే. అందుకే బా అసలు ఈయన బుద్ధి కదా బా పెట్టాక. మనకంతా పక్కింటి ఏమవుతుంది చెప్పాలి? గొంగూర పుల్లగూర. మళ్ళీ ఏదో మాట చెప్పుకోకుండావు. మనకంతా పక్కింటి పుల్లగూర. ఆ నరసింహ భార్య ఎంత ఇష్టపడి చేసినా కూడా
మే హోటల్లో పప్పు తెప్పమ్మే అంటాడు వాళ్ళ ఆయన. అదే బాగుంటుందంట. వాడు దాన్ని కడిగిండాడో ఈమె అయితే కడిగి శుభ్రం చేసి 1-3 సార్లు మాంసాన్ని కడిగి చేసినా కూడా ఎదురుగా మే ఆ లివర్ తీసుకురాపో హోటల్లో పోయి అంటాడు. మనకంత పక్కవన్నీ ఇష్టం, సొంతానివి కదా. ఒక్కరోజన్నా సంపూర్ణంగా ఒక్క ప్రసంగం విన్నాననే వాళ్ళు చేతులు ఎత్తండి. నేను సంపూర్తిగా ఈరోజు ఈ ప్రసంగం విన్నాను అనేవాళ్ళు 2 ఎత్తుతున్నారు చేతులు. యాడున్నామో చూడండి మన ఆధ్యాత్మిక జీవితం. ఎప్పుడు కొండకాటికి పోయి చెట్టుకాటికి పోయి ఎప్పుడు పడే అందుకే అని అంటున్నారు. యోహాన్ అంకుల్ చనిపోయే చివర్లో కూడా అడిగాను, 1 అర్ధగంట ఇంటర్వ్యూ అంకుల్, ఎందుకంటే నీ యొక్క సాక్ష్యము సమాజానికి ఉపయోగపడుతుంది అంటే. వాళ్ళేనా మా నాయనది. ఇప్పుడు ఆయన ప్రభు దగ్గర పోయి ఆయన జ్ఞాపకాలు దొరుకుతాయి మనకు. చాలామంది అబ్బే ఫోటో తీయకు, ఏమో మళ్ళా నాకేం కోట్లు వేలు వచ్చినట్టు నేను దిగుతా కానీ నేను సాటను ఉంటా, నేను కనపడకూడదు ఏమో. అదే లోకంలో ఇన్స్టాగ్రామ్లో అయితే అబ్బా నా జడ చూడు ఎంత బాగుందో, ఈ కలర్ చూడు ఎంత బాగుందో, దాంట్లో మేము లిప్టిక్ బాగుందేమే, చీ 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 చీ. నీ అందమే నిన్ను మోసగిస్తుందంట, నీ అందమే నీకు నష్టం తెచ్చిపెడతాదంట. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. వారే నిన్ను నష్టపరుస్తారంట, రంగు పూసుకొని అనే మాట మనకు దొరుకుతుంది. 7 కానీ 8 కానీ 9వ వచనం కానీ. సరే నేను మళ్ళీ చెప్తాలే రెఫరెన్స్. కనుక యెహోవా వలనే నాకు సహాయము కలుగును. కాటుకొచ్చేత నీ కన్నులను పెద్దవిగా చేసుకొనుచున్నావు. సరే నేను బుధవారం చెప్తాను రెఫరెన్స్, లేదంటే వాట్సాప్లో దాంట్లో పెట్టేస్తాను. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీ ఆధ్యాత్మిక జీవితములో ఆయన గొప్ప రక్షకుడై ఉన్నాడు. భయపడే పరిస్థితిలో కూడా ఆయన నీకు సహాయకుడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము. కనుక నీ దేవుడు నిన్ను కాపాడువాడు, కునకడు, నిద్రపోడు.
ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. కనుక యెహోవా వలనే నాకు సహాయము కలుగుచున్నది. ఆయన అనాథలకు సహాయం చేయువాడు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయువాడు, భయపడే పరిస్థితుల్లో కూడా సహాయం చేయువాడు, బలహీన స్థితిలో కూడా ఆయన సహాయం చేయువాడు. నీ ఆధ్యాత్మిక జీవితములో నీ సమస్యలలో కూడా సహాయం చేయువాడు. యుద్ధములో కూడా ఆయన నీకు సహాయము చేయువాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 20 కీర్తన 1వ వచనములో ఆపత్కాలములో ఆయన ఉత్తరమిచ్చు దేవుడు. 50 కీర్తన 15వ వచనములో ఆపత్కాలములో నిన్ను విడిపించు దేవుడు. మన దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, ఆపత్కాలములో ఉత్తరమిచ్చువాడు, ఆపత్కాలములో విడిపించు దేవుడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనములో నిన్నేమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. విశ్వాసం ఏమని చెప్పాలంట? నేను భయపడను. ప్రతి పరిస్థితులలో విశ్వాసి ఆందోళన పడకూడదు. బలహీన స్థితిలో కూడా ఆయన సహాయం చేయువాడు. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనములో ఆసా ఈ విధంగా ప్రార్థన చేయుచున్నాడు. 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 11వ వచనము, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యపు చేతిలో ఓడిపోకుండా ఫలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులు నీపైన జయము నొందనీయకమని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుట యూదా వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరున్నారు? చిన్న చిన్న పదం వింటే నీకు దిక్కవుడో చెప్పుకోబరా చూసుకుందాం. ఈ రాజుగారు చూడు, రాజుగారు, ప్రజలున్నారు, సైన్యం ఉంది. అయినా దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు? నేను బలము ఉన్నవాడని అన్నాడు, బలము లేని వాడని అంటున్నాడు. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరున్నారయ్యా? నీవే మా సహాయం, నీవే మా దిక్కు. ఎప్పుడైతే ప్రార్థించి విశ్వాసంతో అడుగులు వేశాడో అద్భుతమైన విజయాన్నిచ్చి, విశ్వాస జీవితమును ప్రార్థించి ప్రారంభించు.
ప్రతి విషయములో డ్యూటీకి వెళ్ళేతో ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. డ్యూటీ ముగించుకుని క్షేమంగా ఇంటికి వస్తాను. దేవా, ఈరోజు డ్యూటీలో క్షేమంగా నడిపించినవునికి స్తోత్రములో. దావీదు ఎప్పుడు ఏమంటాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన స్తుతి నా నోట ఉండును. ఆయనను స్తుతిస్తాను ప్రతి విషయంలో, ప్రతి సందర్భములో నేను స్తుతిస్తాను. ఇంక అడుగుతున్నాడు, నీ స్తుతిని ప్రచురము చేయునట్లు నా పెదవులను తెరువు అన్నాడు. ప్రభును స్తుతించుట మర్చిపోకూడదు. జెస్సీ జీతం పడిన వెంటనే ఫోన్పే వేసింటారు. ఇప్పుడు వేసింటారు. అలా కొందరున్నారు. కారణమేమి? నా క్షేమము కొరకు, నా కుటుంబ క్షేమము కొరకు ప్రార్థిస్తూ. మనం అట్లా సతీష్ కుమార్ని పంపిమే ఎవరికంట? ఆడు పెద్ద వ్యాపారస్తుడు. సతీష్ కుమార్తో కలిసి ఫోటో దిగితే 10,000 అంట. సతీష్ కుమార్తో కలిసి భోజనం చేస్తే 50,000 ఇవ్వాలంట. ఏం యేసు ప్రభావాడు? ఈరోజు మేము సతీష్ కుమార్తో కలిసి అసలు శ్రేయాను ఆయన నాకు కొట్టించాడే, శ్రేయాయన ఆయన నీ పాదాలు కలిగినది ఎక్కడ పోయినా, స్వయాన దేవుడు దిగి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టినది ఎక్కడే వాయనో అవి తలంచడంలే. సతీష్ కుమార్ గారు ఆయనతో కలిసి భోజనం చేయాలంటే 50,000 కట్టాలంట. ఆయనతో ఫోటో దిగాలంటే 10,000 కట్టాలంట. ఈ ప్రపంచానికి ఏమైనా ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడా? మనుషులను కాదు నువ్వు ప్రేమించాల్సిందేది, ప్రభును ప్రేమించాలి. వాడు వచ్చాడు నా దగ్గరికి, బా అసలుకి ఎట్లా ప్రసంగం తెలుసా, అసలు ఎంత ముఖాముఖిగా చెప్తున్నాడని, ఇట్లా చెప్పేటోళ్ళు లేరు అని. ఒరే వీడు మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చాడా? అబ్బాయి రాలేదన్నట్టు. మీ ఇంటికి ఒక దైవ సేవకుడికి వచ్చి ప్రార్థన చేస్తే నీకో మనకంతా పుల్లగోరే. సరే, వీడు ఇంత ముఖాముఖిగా చెప్తున్నాడు కదా, వీడు మెచ్చుకుంటున్నావు, మంచిదే. ఈ చెప్పేటోడు నీ ఇంటికి వచ్చి నీతో కలిసి నీ అక్కర్లు అడిగి ఒక రోజున ప్రార్థన చేశాడా? అసలు ఆయనకు నేనే తెలియదు అంటున్నాడు. మన తెలియదు అంత నీకెందుకు? ఇంకా వాడి ముఖం అంతా మాడిపోయింది. ఇంక వందనాలు కూడా చెప్పడు వాడు. ఏం చెప్తాడు అనుకుంటువి? మంచిదే, మెచ్చుకుంటున్నావు. వీడు ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చాడా అన్న. అబ్బా అసలు అని పరిచయమే లేదయ్యా. ఆలయా నీకు నీ ఆధ్యాత్మిక జీవితంలో దైవజనులు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నీకెంతో ఆశీర్వాదం. నీ సమస్యలలో కూడా ఆయన సహాయం చేయువాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ సమస్యలలో 9-10 వచనాలలో, అలాగే మొదటి వచనములో కూడా అనేకమైన మాటలు ఈ అధ్యాయంలో మనకు దొరుకుతాయి. ఏమంటున్నాడు 44లో కూడా, నీవు జలముల మధ్య పడి వెళ్ళినను
43వ అధ్యాయములో నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినను కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. షద్రక్, మేషక్, అబేద్గోలను లేని సింహాల బొనులు వేశారు, అగ్నిగుండములు వేశారు, పీర్ల గుండములు వేసినారు. పీర్ల గుండంలో కాదు, అగ్నిగుండములు వేశారు. ఏమయ్యారు? కాలిపోయారా, చచ్చిపోయారా, బూడిదైపోయారా? నీకు తెలుసా? తెలియదు కదా. మేడం అన్నిసార్లు కథలు చెప్పినా కూడా నీకు తెలియదు అంటున్నావు. చెప్పలేదా? ఆయన అంటున్నాడు, జ్వాలలు నిన్ను. అయ్యా మనం ఎంతమంది వేసామయ్యా? రాజుగారు ఆధార్ కార్డు ప్రకారము కూర్చో, ఫింగర్ ప్రింట్ ప్రకారము షద్రక్, మేషక్, అదే 4వ వాడు ఉన్నాడు. 4వ వాడి ముఖము దేవదూత. పొగవాసన కూడా తగలలేదంట. ఇప్పుడు మన పొగవాసన పడిందంటే జలుబులు వచ్చేస్తాను. పిల్లప్పుడు మా తల్లులైతే ఊపి 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 ఆ బయట సెగ్గుతోనే తుడుచుకొని తెచ్చారా, వారికి పొగవాసన కూడా రాలేదంట. కారణమేమి? వాళ్ళ ధైర్యం, వారి విశ్వాసం, వారి నమ్మిక. మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షించిన చెప్తావు బిసు, 2వ మాట చెప్పదంట. రక్షింపకపోయినను నీ ప్రతిమకు మేము లోబడము. ఎట్లా జవాబిస్తున్నారు? రాజుగారు అని కూడా పిలుస్తలే. నెబుకద్నెజరు, నీకు జవాబు చెప్పవలసిన చింతే. వాళ్ళు ఏమన్నారు భక్తులు? మాకు. కానీ మనం ఏమంటున్నాము? మా కలవు అంటున్నాం. ప్రభుని పెట్టుకొని కూడా, ప్రభు మనతో ఉండి కూడా వాళ్ళు ఏమన్నారు? మాకు చింతే లేదు, మా దేవుడు సమర్థుడు. కనుక విశ్వాస జీవితంలో దేవుని ఘనపరచాలి. యుద్ధ సమయంలో కూడా ఆయన సహాయం చేయ దేవుడు. ఆఖరి మాట 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 20 వచనం. 5వ అధ్యాయము 20 వచనం. రెండవ దినవృత్తాంతములు 5:20. ఆ మొదటి దినవృత్తాంతములు 5:20. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. 22వ వచనం. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడి. యుద్ధమందు వారు ప్రార్థించారు, వారు నమ్మిక ఉంచారు,
వారు దేవుని యొద్దకు వచ్చారు, వారు మొరబెట్టారు. వారి మొర విన్న దేవుడు యుద్ధములో తోడ్పడ్డాడు, శత్రువుల మీద విజయమిచ్చాడు. కనుక ఈరోజు ఒక్క మాట, నాకు సహాయము చెప్పు సరస్వతి అక్క. ఎవరు? దేవుడే. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. సహాయమును స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. రామాజీ శ్వేత విషయములో మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. నైనా మీ కృపను దయచేయండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం దినదినము క్షేమాభివృద్ధి నందుటకు మీ కృపను దయచేయండి. సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాను. నైనా ఇంకా సమృద్ధి అయిన వర్షాన్ని దయచేయండి. దొరైస్వామి ఆయన భార్య మిరప పంట వేస్తున్నారు, దీవించమని అడుగుతున్నాను. సంఘములో పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నైనా పిల్లల జీవితాలలో మీ కృపను దయచేయండి. సండే స్కూల్ బృందాన్ని, వారి యొక్క తల్లిదండ్రులను, అలాగే మేడం కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమపడండి. లేయాకుంటున్న ఆ కాలి గాయమును మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాను. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, కొందరు ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు విభిన్న రీతిగా కష్టించి పనిచేస్తారు. నైనా వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. వృద్ధులను దీవించండి. ఇంకా సమృద్ధి అయిన వర్షాన్ని దయచేయండి. ఈ సాయంత్రం గృహ కూడికలు దర్శిస్తుండగా మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మా యాడికి మండల ప్రజలను మీరు ఆశీర్వదించండి. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను మీరు దీవించండి. దేవా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. తెలుగు ప్రజలను మీరు ఆశీర్వదించండి. మా భారతదేశం యొక్క ప్రజలను, వివిధ రాష్ట్రాలను మీరు ఆశీర్వదించండి. దేశ ప్రధానిని, రాష్ట్రపతి గారిని మీరు ఆశీర్వదించండి. ప్రధాని గారిని మీరు దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలమును మీరు దీవించండి. అయ్యా, పిల్లల యొక్క చదువులు, చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. మా యాడికి మండలము నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు ఆయా ప్రదేశాల్లో ఉంటున్న యవనస్తులను, యవనరాన్లను, ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఈ వారంలో జరగబోయే సంఘ కార్యక్రమాలను మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటూ పిలుపు తీస్తారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు,
కుమార్తెలు కుమారుని మీరు దీవించండి. రక్షణ పొందినట్లుగా మీ కృపను దయచేయండి. మరి చిన్నం ప్రభాకర్ గారి తల్లి కొంత బలహీనతలతో ఉంది, కనికరించి. వారి వదినమ్మ బాత్రూంలో పడింది, మీరు ముట్టి స్వస్థపరచండి. వారి అల్లుడు ఇదిగో నేను బలహీనంగా ఉండాలి, మీరు ముట్టి స్వస్థపరచండి. పెనుమాక డేవిడ్ గారి కంటి ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. గుంటూరు, కర్నూలు, యాడికి, కొండూరు, నంద్యాల, కోనచెరువు సంఘాలను బలపరచండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. దేవా మీ కృపను దయచేయండి, సహాయమును అనుగ్రహించండి. జ్యోతిర్మయ గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. భర్తను కుమారుని దీవించండి. కారును ఆశీర్వదించండి. ఆమె వృత్తిలో ఉన్నతమైన పదవులు కూడా దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ, దారా కిషోర్ ఆపరేషన్ జరిగింది, ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. చక్కగా నడిచినట్లుగా మీ కృపను దయచేయండి. రామాజీ శ్వేత 2 రోజుల క్రిందట బలహీనంగా ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం. నేను ఆ పిల్లల పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చు. ఈ దినపు యాత్రలో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడు. ప్రతి విషయములో మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.